నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది కూలీలు మృతి చెందారు. మరో 10 మంది కూలీలకు గాయాలు కాగా వారిని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రైల్వే కోడూరు మండలం సెట్టిగుంటకు చెందిన మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది మృత్యువాత పడటంపై ఆయన విచారణ చెందారు. ప్రమాదానికి కారణాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న సీఎం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడికాయల లోడ్డుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది కూలీలు మృతి చెందారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఏదైతే లారీ బోల్తా పడి 9 మంది మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువు కట్టపై అయితే జరిగింది. ఈ ఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుని రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్ కు మామిడికాయల రోడ్డుతో వెళ్తున్న సమయంలో లారు అదుపు తప్పి చెరువు కట్టపై బోల్తా పడింది. లారీ బోల్తా పడడంతో 10 మంది కూలీలు తీవ్ర గాయాలైతే అయ్యాయి. అయితే ఏదైతే క్షతగాత్రుల్ని తిరుపతి ఏదైతే రుయా ఆసుపత్రికి తరలించి వైద్యం అయితే అందిస్తుందో ఆ ఆసుపత్రిలో వైద్యులు వారి పరిస్థితిని సమీక్షించి చికిత్స అయితే అందిస్తున్నారు. 9 మంది మృతుల్లో 7 మహిళలు ఉన్నారు, 4 పురుషులు ఉన్నారు. అయితే మృతులు ఏదైతే రత్నమ్మ 45 సంవత్సరాలు ఉంటది, నిత్యమ్మ 25, ఏదైతే గజ్జల లక్ష్మాదేవి 36, రాధ 39, వెంకట సుబ్బమ్మ 37, గజ్జల రమణ 42, మణిచంద్ర 38, గజ్జల దుర్గయ్య 32, గజ్జల శ్రీను 33 గుర్తించారు. అమూల్య, ఏదైతే మృతులు రైల్వే కోడూరు మండలము ఏదైతే చెట్టిగూడ వాసులుగా అయితే గుర్తించారు. ఈ ఘటనలో ఆ ప్రాంతం మొత్తం విషాదకరంగా అయితే మారింది. సమాచారం అందగానే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ విషయం తెలియడంతో ఏదైతే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా అయితే వినిపిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.